గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం మడకశిర నియోజకవర్గంలో నవయుగ కంపెనీకి మడకశిర మండలం రూరల్ ప్రాంతంలో అతిపెద్ద సోలార్ పార్క్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ 7,500 కోట్ల రూపాయల బడ్జెట్తో నవయుగ కంపెనీకి ఇస్తూ జీవో ఇవ్వడం జరిగింది. అరే సముద్రం, బొల్ల సముద్రం, మనూరు, కల్లుమరి, వైరిహల్లి ఈ పంచాయతీలకు సంబంధించిన గ్రామాల్లో దాదాపు 10,000 ఎకరాల వరకు రైతులకి ప్రత్యక్షంగా లబ్ధి పొందే అవకాశం. ఎకరాకి 31,000 సంవత్సరానికి లీజు రైతుకి, దాదాపు 7,500 ఉద్యోగాలు ఆ ప్రాంతంలో ఇవ్వబోతున్నాం. సోలార్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు జీవో ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎనర్జీ మినిస్టర్ గారికి ఈ సందర్భంగా స్థానిక మడకశిర ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వలసలు వెళుతున్నటువంటి బెంగళూరు, కర్ణాటక వలసలు వెళ్తున్నటువంటి వలస కూలీలుగా వెళ్తున్నటువంటి మడకశిర నియోజకవర్గ ప్రజలు తిరిగి మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే అవకాశం పుష్కలంగా ఇక్కడ లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా సోలార్ ప్రాజెక్టుతో పాటు త్వరలోనే డిఫెన్స్కి సంబంధించిన ఫ్యాక్టరీ కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అక్కడ కూడా దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ మహిళలకు 3,000 మంది, త్వరలో ఆ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించబోతా ఉన్నాం. మడకశిర నియోజకవర్గ చరిత్రలో గతంలో జీవనోపాధి కోసం కర్ణాటకకు పోయి బతికేటువంటి వలసదారులు అధిక శాతం, దాదాపు 40,000 మంది వలస వెళ్తున్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి. తిరిగి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించే క్రమంలో భాగంగా ఎన్నికల్లో నేను తిప్పేస్వామి గారు ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది, పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లి ఈ సోలార్ ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ ఫ్యాక్టరీ వస్తుంది. అగలి దగ్గర కూడా 2 కంపెనీలు ప్రభుత్వంతో మాట్లాడుతాను, అది కూడా ఓకే అయితే అక్కడ కూడా గాయత్రి కాలనీ దగ్గర కూడా పరిశ్రమలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ సోలార్ ప్రాజెక్టు ఏ పంచాయతీల్లో గ్రామాల్లో వస్తాయో ఆ గ్రామాల్లో రైతులందరికీ వీటి యొక్క లాభాలని తెలియజేస్తూ, ఎవరైనా మడకశిర నియోజకవర్గ అభివృద్ధిని నోచుకున్నటువంటి వాళ్ళు లేదా కేవలం రాజకీయ అంశాలతో జీవనోపాధిగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చెప్తే కూడా నమ్మొద్దండి. ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టు రావడం వల్ల 220 kV సబ్స్టేషన్లు కూడా అధిక శాతంలో వస్తాయి. లో వోల్టేజ్ సమస్య మడకశిర నియోజకవర్గాన్ని పీడిస్తున్నటువంటి సమస్య, లో వోల్టేజ్ సమస్యను కూడా అధిగమించేటువంటి పరిస్థితి వస్తుంది. 760 kV సబ్స్టేషన్ కూడా పవర్ గ్రిడ్ రాబోతోంది. సో మడకశిర నియోజకవర్గానికి రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ సమస్య అనేది ఉండదు. సోలార్ ప్రాజెక్టు రావడం వల్ల రైతులకి, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.